సత్యనారాయణ రెడ్డి. ఇంకా నేను నా జన్మస్థానం అంటే మా తల్లిదండ్రి ఇక్కడే. నా జన్మ అనుకుంటే అక్కడ భువనగిరి దగ్గర బొల్లేపల్లి రావినారాయణ రెడ్డి గారు ఉన్నారు కదా, వారికి అక్కకు కొడుకుని నేను. రావినారాయణ రెడ్డి గారు మా మేనమామ. నేను BA LLB వరకు చదువుకున్నాను. ఏం లేదు, నేను మొదటి నుంచి నేను వ్యవసాయమైన వృత్తి. నేను నా కాలేజ్ ఎడ్యుకేషన్ వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చి నా వ్యవసాయం, నాకు భూములు గినమా నా ఉండినాయి కాబట్టి నేను దాన్ని చేసుకుంటూ గత సుమారు 65 సంవత్సరాల నుంచి నా వృత్తి వ్యవసాయమే. వ్యవసాయంతో పాటు ఉద్యోగం చేశారు సార్? ఉద్యోగం నేను ఇక్కడికి వచ్చే కంటే ముందు సెక్రటరియట్లో ఉద్యోగం చేశాను 2 సంవత్సరాలు. జస్ట్ నేను కాలేజ్ చేస్తూ లా చేస్తున్నప్పుడు డే ఉద్యోగం, ఈవినింగ్ లా కాలేజ్. ఉద్యోగం ఏం లేదు, ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటో చాయ్ తీసుకోండి, టీ తీసుకో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నాను కాబట్టి మొట్టమొదటి మా నాన్నగారు నేను వచ్చిన సంవత్సరం 1.5 yearలోనే చనిపోయినారు. ఆ తర్వాత బాధ్యత మొత్తం నా పైన పడ్డది. ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఈ ఊరికి సర్పంచ్గా 30 సంవత్సరాలు పనిచేశాను. 30 సంవత్సరాలు సుమారు. ఇక్కడి నుంచి గ్రామ పంచాయతీ నుంచే. తర్వాత ఒకసారి పంచాయత్ సమితికి కంటెస్ట్ చేశాను, కానీ ఓడిపోయాను. ఇండిపెండెంట్గా చేశాను. కాంగ్రెస్ నుంచి. గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపించడంలో మెయిన్ పాత్ర నాదే. వాళ్ళ గోవర్ధన్ రెడ్డి గారు మా చిన్నాయన కొడుకు, మా తమ్ముడే కాబట్టి ఆయనను గెలిపించటంలో ముఖ్య పాత్ర నాదే. ఇక్కడ ఆయన అంతవరకు ఆయనకి ఇక్కడ ఎవ్వరు పరిచయం కూడా లేరు. యాజ్ అ స్టూడెంట్గా వచ్చిండు. నేను అప్పటికే ఇక్కడ సెటిల్ అయి ఉన్నా కాబట్టి నా ప్రమేయం ఎక్కువగా ఉంది దాంట్లో. తమ్ముడు అది సరే, ఇక వాళ్ళ అభిప్రాయం దాని గురించి నేనేం చెప్పలేను. నేనేమంటానంటే ఒక అడుగు తప్పేసినారో ఏమో అని అనుకుంటున్నాను అంతే నాది వరకు. ఎందుకు తప్పు అంటే ఒక నేషనల్ పార్టీ నుంచి ఒక రీజనల్ పార్టీలోకి ఎంటర్ కావటం బహుశా అవి చేసిన తప్పు అనుకుంటున్నాను. రీజనల్ పార్టీ ఎప్పటికీ ఇది కాదు కదా, మనం చూస్తూ ఉన్నాం, అన్ని స్టేట్లలో చూస్తూ ఉన్నాం. రీజనల్ పార్టీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఒక స్థిరంగా ఉండేటువంటి పార్టీ కాదు. కాబట్టి బహుశా ఆ విధంగా తప్ప నాకు ఇంకా వేరే ఏం లేదు. నేను 10 సంవత్సరాలు గోవర్ధన్ రెడ్డి ఆయనను గెలిపించాను, ఆయనంటనే ఉన్నాను. 77 పార్లమెంట్ ఎన్నికల్లో అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అప్పుడు నేను జనతా పార్టీకి సపోర్ట్ చేశాను. అటు పిమ్మట జనతా పార్టీ కొద్ది కాలమే ఉండింది కదా. దాని తర్వాత నేను మళ్ళీ టీడీపీలోకి పోయాను. గత్యంతరానికి జనతా పార్టీ లేదు కాబట్టి టీడీపీలోకి పోయాను. టీడీపీలో నేను స్టేట్ తెలుగు రైతు జనరల్ సెక్రటరీగా, తెలుగు రైతు స్టేట్ అధ్యక్షుడిగా, రాష్ట్ర కర్షక పరిషత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేశాను. దాంట్లో ఇప్పుడు వాళ్ళ కొద్దిసేపు నాకు నచ్చలేదు. ఏంది అని అంటే ఇక్కడ ఏదైతే వాళ్ళు ఈ నియోజకవర్గంలో మనకు కూడా రాజకీయ కోరికలు అనేవి ఉంటాయి కదా, ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ 2 సార్లు కమ్యూనిస్ట్తో
అలయన్స్ పెట్టుకొని టికెట్లు ఇవ్వలేదు. ప్రజెంట్ బీజేపీలో ఏంటి సార్ మీరు పదవి? నేను 1994లో బీజేపీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేశాను. ఇక్కడ ఎమ్మెల్యేగా గోవర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా కంటెస్ట్ చేశాను. గెలవటం అంటే పార్టీకి బలం లేదు. అసలు నా ఉద్దేశం నేను గెలుస్తానని కాదు, ఒక ఇంటికి ఫౌండేషన్ మాదిరిగా నేను చేసిన కష్టం కానివ్వండి, నేను చేసిన పని కానివ్వండి, నేను పెట్టిన ఖర్చు కానివ్వండి, పార్టీకి ఫౌండేషన్గా ఖర్చు చేశాను కదప్ప నా స్వార్థం నేనేదో గెలుస్తాను ఎమ్మెల్యే అవుతానని మాత్రం కాదు. ఇప్పుడు బలంగా చేరుకుంది సార్ బీజేపీ పార్టీ. ఇప్పుడు కోరుకుంటుంది, ఇంకా కూడా కావాలి, ఇంకా కూడా ఎంతైతే రావాలో అంత రావాలి. బీజేపీ పార్టీ గ్రామాలలో కూడా ఇంకా విస్తరించలేదు, ఇంకా అంత రాలేదు. దానికి కారణాలు సరే ఎన్నో ఉన్నాయనుకోండి. ఎందుకంటే ఎంతసేపు ఈ బీజేపీ నాయకులు పట్టణాలకు చూపించినంత శ్రద్ధ గ్రామాలలో చూపెట్టలేదు. గ్రామాలలో అంత ప్రయత్నం చేయలేదని నేను అంటా. ఎందుకంటే నేనైతే ఇక్కడ ఉన్నవాడిని, నేను విలేజ్ లెవెల్లోనే ఉన్నవాడిని కాబట్టి నేను ఎవరిని నిందించను, ఎవరిని ఏమనలేను. మీ ద్వారా ఇక్కడ గ్రామ పంచాయతీలలో మీ పార్టీని ఎట్లా బలోపేతం చేశారు సార్? చెప్తున్నాను కదా, ప్రజల్లో అది రాలేకపోయింది. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు కూడా వాళ్లకు రేపు మాకు ఏం లాభం, ఏ పార్టీ వస్తే ఎవరు వస్తారు, ఎవరు లాభం అని ఆలోచించినారు. కానీ బీజేపీకి ఇక్కడ లేదు కాబట్టి ఎట్లా వీళ్ళు గెలవనప్పుడు వాళ్ళు చేయగలిగింది ఏమి లేదు కాబట్టి ప్రజలకు ఇప్పుడు వస్తున్నారు. బహుశా ఈసారిగిన రేపు వచ్చే ఎలక్షన్లో బీజేపీ గెలిస్తే మీరు ఆశ్చర్యపడవలసిన అవసరం ఏం లేదు. మతతత్వ పార్టీ కాదు, జాతీయ పార్టీ, అది నేషనలిస్టిక్ థింకింగ్ ఉన్న పార్టీ. మన జరిగిందంటే లేటెస్ట్గా యుద్ధం జరిగింది సార్, ఎట్లా చూస్తారు దీన్ని? వాళ్ళు చేసిన పొరపాటుకు మన వాళ్ళు దాడి చేయటంలో తప్పేం లేదు, చాలా కరెక్ట్ పని చేశారు. సార్ మీరు నిజాం ప్రభుత్వాన్ని చూశారు, నిజాం ప్రభుత్వం పడిపోయే నాటికి నా వయసు 17 సంవత్సరాలు. అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? అప్పుడున్న రాజకీయ పరిస్థితులు అప్పటి పరిస్థితులు అప్పుడు నిజాం కాలంలో అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉండాలో. నిజాం అంటే ఇక్కడ పోరాటాలు తెలంగాణలో నిజాం ప్రభుత్వానికి దాంట్లో కొద్దిగా నేను కూడా పనిచేసిన వాడినే, స్టూడెంట్గా వదిలిపెట్టి. అప్పటికి నేను కేశవ్ మెమోరియల్ స్టూడెంట్ హైదరాబాద్. అప్పట్లో తెలంగాణలో ఉద్యమం భూమి కోసం, వృత్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అనే నినాదంతో నినాదమే తప్ప వాస్తవంగా చేసింది ఏం లేదు. దాంట్లో నిజాం ప్రభుత్వంలో మా కుటుంబం చాలా సఫర్ అయింది. మా అన్నగారు రజాకార్ రిజిమ్ ఏర్పాటైన తర్వాత నల్లగొండ జిల్లాలో మొదటి దాడి మా ఇంటిపైనే జరిగింది. అప్పుడప్పుడే మాకు ఎట్లా అంటే రజాకార్లు స్టార్ట్ అయిన మొదటి రోజుల్లోనే మా అన్నగారు కూడా, ఆయన అప్పటికి 10th క్లాస్లో ఉన్నాడు, ఆయన వచ్చి ఇక్కడ ఏదో చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు మా ఇంటి పైన, అంటే మాకు ఈ ఊరు ఉన్నది, ఇప్పుడు మా బ్రదరు మా నాన్నగారు అంగళపేట ఆయన పక్క ఒక గ్రామం ఉంది, అక్కడ ఉండేవారు, అక్కడనే దాడి చేసినారు. ఆ రోజు ఒక మనిషి చనిపోయిండు కూడా వాళ్ళ ఫైరింగ్లో, ఒకరికి కాలు ఎరిగినది. మా అన్నగారిని తీసుకెళ్ళి సుమారు సంవత్సరం ఆల్మోస్ట్ పోలీస్ యాక్షన్ దాకా ఆయన జైల్లోనే ఉన్నాడు. అప్పటి రజాకార్లు ఆకృత్యాలు చాలా ఇబ్బందికరంగా పెట్టేది ప్రజలను.
ఆ పన్నులు వేసి ఇక పన్నులు అంటే ఒక రాజు తప్పకుండా ఇప్పుడు మన ప్రభుత్వం ఎట్టయితే పన్నులు వేస్తుందో అప్పుడు ఆ ప్రభుత్వం పన్నులు ఇచ్చిందా అంటే తప్పనం మనం. పన్నులు లేకపోతే ప్రభుత్వం నడిచేది ఎట్లా? ఇక్కడ మీరు 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంలో ఉండి సర్పంచ్ చేశారు సార్. అవును. మీ సేవలు ఎలా అందించారు ఇక్కడికి? అప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే నయా పైసా ఆదాయం లేదు. గవర్నమెంట్ నుంచి నాకు సంవత్సరానికి 1200 రూపాయలు వచ్చేది గవర్నమెంట్ గ్రాంట్ పర్ హెడ్ చొప్పున. దాంతో గ్రామ పంచాయతీ నడవాలి. అప్పుడు ఇప్పుడున్నట్టు వర్క్స్ కానీ ఇతరత్ర డెవలప్మెంట్కి కానీ ఏది లేదు. సర్పంచ్గా ఎప్పుడు ఏ కాలం వరకు? 61 నుంచి 89 వరకు దగ్గర 30 కంటిన్యూస్గా. అటు తర్వాత లేదా సార్? ఆ తర్వాత వదిలిపెట్టేసినాయి. ఇంకా అంటే ఒక రోజు ఏమైందంటే ఇట్లే మనం పనుల గురించి బయటికి పోతుంటాం కదా. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇక్కడే నేను పడుకొని ఉన్నాను ఇంట్లో. ఇంటి ముంగలే మా ఇంటి ముందలే ఒక మీటింగ్ పెట్టారు వాళ్ళ పార్టీ మీటింగు. సర్పంచ్ గారు పనిచేయటం లేదు, హైదరాబాద్లో ఉంటున్నాడు అన్నారు. వెరీ నెక్స్ట్ మార్నింగ్ నా రిజిగ్నేషన్ పంపించేసాను కలెక్టర్. సార్ ఇప్పుడు అంటే కాంగ్రెస్ నుంచి బీజేపీ వచ్చారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా ఉన్నాయి సార్? మోడీ గారి పాలన ఎలా ఉంది? చాలా బాగుంది. బహుశా నేను నా హద్దు వరకైతే ఆయన ఒక అవతార పురుషుడు అనుకుంటాను. మీ పీరియడ్లో చాలా మంది ముఖ్యమంత్రులు చూసుంటారు. అందరినీ చూసిన బూర్వల రామకృష్ణ కాడి నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులలో ఏ ముఖ్యమంత్రి పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది సార్? నాకు తెలుసు. ఎందుకు మన బ్రహ్మానంద రెడ్డి గారి కాలంలో అందరూ బాగానే చేసినారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు ప్రజలకు ఉపయోగపడ్డ ముఖ్యమంత్రులు, చట్టాలను తీసుకొచ్చిన ముఖ్యమంత్రులు చట్టాలు ఎవరి కాలంలో తీసుకొచ్చినా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెన్నారెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గ్రామ న్యాయ చట్టం తీసుకొచ్చినాడు. కానీ దాన్ని అమల్లో తీసుకురాలేకపోయినాడు. అంతటితో ఆయన కాలంతో అయిపోయింది. ఏముంటుంది? అప్పుడేమో కొంచెం పెద్దోళ్ళు తినేది, ఇప్పుడు చిన్నోళ్ళు తింటున్నారు, అంతే తేడా. అప్పుడు ఇందిరాగాంధీ 14 ఏళ్ళు ప్రధానిగా చేసింది సార్. ఇప్పుడు ఆమె తర్వాత మన నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఇప్పటి పరిపాలన ఏ విధంగా నా పీరియడ్లో? ఆమె కాలంలో నా హద్దు వరకు నా జ్ఞానం నాకు తెలిసిన కాడికి ఆమె అధికారాన్ని దుర్వినియోగం చేసింది అన్ని వ్యవహారాల్లో కూడా. మోడీ గారు దుర్వినియోగం చేస్తలేరు? లేదు. ఒక్కటి ఈ ఫలాందని చెప్పండి, దాని గురించి నేను చెప్తాను నాకున్న అవగాహన వరకు. నేను ఇవి నరేంద్ర మోడీ గారి పరిపాలన అంటే విదేశాంగ విధానంలో ఎలా ఉంది? చాలా బాగుంది. మొన్న జరిగిన పహల్గామ్ దాడి 14 రోజుల తర్వాత దాడికి మొదలుపెట్టిండు. వెంటనే చేసింటే బాగుంది కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అది తప్పు. ఎందుకంటే ఆయన ఏది కానీ ఏ పని చేసినా సుదీర్ఘంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోయి చేసినాడు, కానీ డిక్టేటర్గా పోయి చేయలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఒక వచ్చింది, ఒక ఐక్యత వచ్చింది. సడన్ గా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చారు. మరి మారడానికి కారణం ఏంటి? ఇక్కడ ఆయన అట్లే ఉంటే అధికారంలోకి వచ్చిందని ప్రజలు అంటున్నమాట. ప్రజలు అంటున్నారు కానీ సరే, అది పార్టీ కార్యకర్తలకు మాత్రం ఎవరు ఉన్నదనేది కాదు, ఎవరు నాయకులు అనేది కాదు కదా. సిద్ధాంతాలు మనకు నచ్చినప్పుడు ఎవరైనా వాళ్ళ వ్యవహారాన్ని బట్టి ఎందుకు మార్చినాడో వాళ్ళకు తెలుసు, పార్టీ హెడ్ వాళ్ళకు తెలుసు. కేంద్ర స్థాయిలో
గోహత్య నిర్మూలనలో బీజేపీ పార్టీ విఫలమైందనుకోవచ్చు. దేని గురించి? గోహత్య నిర్మూలనలో. దాని గురించి నేను పెద్ద చెప్పలేదు. ఎందుకొరకంటే అది దాన్ని పూర్తిగా అరికట్టలేకపోయిన మాట మాత్రం వాస్తవం. దానికి కారణాలు ఎన్నైనా కావచ్చు. మనం అవును మనం దాన్ని భక్తిగా మనం ఇది చేస్తాం, పూజిస్తాం, దానివల్లనే మనకు అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాం. కానీ నమ్మని వాళ్ళు దాన్ని కొంచెం దానికి బహుశా ఇండియాలో ఉన్న ఇతర మతాలను హార్ట్ చెయ్యలేక చేసిన పని తప్ప అంతకంటే ఎక్కువ చెయ్యొద్దనే ధోరణి మాత్రం కేంద్ర పార్టీకి లేదని నేను అనుకోను. జరిగితే జరగచ్చు, జరపాలి కూడా. కానీ ఒక్కటి ఉన్నది. ఇప్పుడు ఎట్లా అంటే ఒకప్పుడు మనం పశువులకు మనం ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళం. అప్పుడు మిషనరీ లేదు, ఇండస్ట్రీస్ లేవు, కాబట్టి మనం ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళం. ఎప్పుడైతే ఎంటైర్ మనం రైతు మిషనరీ మీదనే ఆధారపడతాడో అలాంటి సమయంలో మనం దాన్ని పూజించవరకే తప్ప ఇతరతర మనకు ఏం పెద్ద ఉపయోగపడదు కూడా. ఉపయోగం అంటే పాల ఉత్పత్తి వరకు మనకు అవసరాన్ని అంతవరకే. ఇతరత్ర ఎట్లయితే మనం ఇదివరకు దాని ఉన్నాయి పెట్టే పిల్లలు ఎడ్లుండేవో అవి లేకపోతే మనకు వ్యవసాయం నడిచేది కాదు. వేరే వాళ్లకు అందరికీ చేసినప్పుడు వీళ్ళకు చేస్తే తప్పేంటి? ఇప్పుడు బీసీలలో ఎన్నో వర్గాలు ఉన్నాయి. వాళ్ళకందరికీ మనం డిస్క్రిమినేట్ చేయగలిగినప్పుడు ఎస్సీలకు చేస్తే తప్పేం లేదు. దాన్ని ఎందుకు పెండింగ్ పెట్టారో మరి అప్పటి గవర్నమెంట్లు ఎందుకు పెట్టాయో తెలియదు. ఇప్పటి గవర్నమెంట్ మొత్తం చేయడానికి చర్యలు చేపట్టింది కదా. కేంద్రము ఆమోదించింది, రాష్ట్రాలు అది రాష్ట్రాల బాధ్యత. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ వీళ్ళకు ఉంటాయి కాబట్టి 2 సబ్జెక్ట్స్ కల్చర్ కొన్నిటికి ఇద్దరికి సంబంధించినటువంటి చట్టాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్నిటికేమో స్టేట్స్ చేస్తాయి, కొన్నిటికి సెంట్రలైజ్ చేస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రాలకు ఏ అధికారం ఉందో వాళ్ళ అధికారాలు అలాగే ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ కేవలం ఓట్ల కోసమే మోడీ చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు. అట్లా అనుకుంటే ఆయన వచ్చిన 10 సంవత్సరాల వరకు సపోర్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఇక్కడ డిమాండ్ వచ్చిందో డిమాండ్ని యాక్సెప్ట్ చేసినాడు. 3 పర్యాలు చేసిండు. ఈ పర్యాలు చేయడం ఏంటి సార్? ఏంటిది? వర్గీకరణ విషయంలో డిమాండ్ ఎక్కువ డిమాండ్ చేసినారు కాబట్టి పరిస్థితులు అట్లా ఏర్పడ్డాయి కాబట్టి దాన్ని చేసినాడు. అట్లనే ఏం లేదులేండి. ఓట్లు ఎట్లా పార్టీకి వచ్చినాయి ఉన్నాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఇంకా పార్టీని పెంచాలనే ప్రయత్నం తప్ప ఇటువంటి చర్చ వీటి కొరకు పెద్ద ఇదేం లేదు. బీజేపీ పార్టీ ట్యాంపరింగ్ ద్వారానే గెలుస్తుందని చెప్పేసి ట్యాంపరింగ్గా అదంతా ఉట్టి. ఇప్పుడు వాళ్ళు గెలిచిన దగ్గర ఏమో తప్పు లేదు, వాళ్ళు ఓడిన దగ్గర ట్యాంపరింగ్. ఇది ఎట్లయితే చెప్పండి, ఒకే విషయాన్ని 2 తీర్ల మనం ఎట్లా తీసుకుంటాం? కేంద్రం రాష్ట్రాల పట్ల, గ్రామాల పట్ల అభివృద్ధి విషయాల్లో ఏ విధంగా సేవలు అందిస్తుంది? అందరికీ సమానమైన దృష్టితోనే చూస్తున్నారు. నా అనుభవం, నాకున్న కొంచెం జ్ఞానం ప్రకారం అయితే ఎవరికి సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం మోదీ వచ్చిన తర్వాత తేడా చేయటం లేదు. ఆయన అందరికీ ఎవరెవరికి ఏ వాటా ఎంత ఇవ్వాలో ఇస్తున్నాడు. ఇంకా దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు వీళ్ళు. కొంత స్టేట్స్ వచ్చిన డబ్బును అదే పెద్ద కింద వాడకుండా ఇతరత్ర వాడి
చేసుకున్నారు, కానీ కేంద్రం ఇవ్వటంలో ఏం తప్పే. దేశంలో ఒక అంటే నరేంద్ర మోడీ గారు బ్లాక్ మనీ మొత్తం కూడా క్రియేట్ చేస్తే అందరి భవిష్యత్తును మారిపోయినారు సార్. బ్లాక్ మనీ అయిన తర్వాత కూడా ఎలాంటి మార్పు రాలేదు, ఇది అన్యాయం చేసింది అంటున్నారు. దీన్ని ఏ విధంగా లేదండి, ఆయన ఆలోచన చాలా మంచిది. అదే లేకపోతే భారతదేశం ఇదివరకున్న ప్రభుత్వాలు దోసుకొని ఇతర దేశాలలో దాచుకున్నది వీళ్ళు దాచుకుంటలేరు. 2000 నోట్లు తీసుకురావడం ఎందుకు, రద్దు చేయడం ఏంటిది? 2000 నోట్లు మళ్ళీ తీసుకురావడం ఎందుకు, రద్దు చేయడం ఎందుకు సార్? నాకు అర్థమైనంత వరకు ఇల్లీగల్ కరెన్సీ ఏదైతే ప్రింట్ అవుతుందో దాన్ని ఆపటానికి ఒకటి నెంబర్ 1. అప్పుడు మన నోట్లను రద్దు చేయవలసి వచ్చింది. పోతే మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీరు ఇక్కడ ప్రాంతంలో కూడా ఏదైతే ఇది మత పంచాయతీ జరుగుతూ ఉన్నాయో దాని కారకులు కూడా అక్కడి పాకిస్తాన్ డబ్బు పంపించి వాళ్ళను ఇచ్చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు చాలా చేరింది. మీరు ఒకసారి ఆలోచించండి, ఆ నోట్ల రద్దు తర్వాత కాశ్మీర్లో తగ్గింది ఇది రాళ్ళు రువ్వటం చేయటం, ఎందుకంటే డబ్బులు ఇచ్చి చేయించేవాళ్ళు. ప్రభుత్వాలు ఉచిత పథకాలు ప్రవేశపెడుతుంది, ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేస్తాయంటారు. చెయ్యవు. అది అన్నిటికంటే పెద్ద తప్పు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా ఎవరు చేసినా కానీ ఉచితం తప్పే. దానివల్ల ఇది కొంచెం ప్రజల్లో కూడా ఒక విధమైన ఇది తేలిపోతుంది, సక్రమంగా పనిచేయటం లేదు. వాళ్ళు ఏదో తెలియదు, మాకు రూపాయి కిలో బియ్యం వస్తున్నాయిలే, ఎందుకంటే అతనికి అవసరం లేదు కదా. ఒక్కనాడు సంపాదించుకుంటే 4 రోజులు తినొచ్చు. సార్ ఇప్పుడు 500 నోట్లు కూడా దొంగ ముద్రలు చాలా అవుతుంది, వాటిని కూడా మారుస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అనడం జరుగుతుంది. అలా చేస్తే పేద ప్రజలకు ఇబ్బంది అవుతుంది అంటే ఏది చేసినా కానీ ఆయన నరేంద్ర మోడీ గారు ఏది చేసినా ప్రజల మేలు ఉద్దేశించి చేస్తారు తప్ప ప్రజలకు ద్రోహం మాత్రం చెయ్యరు. ఆయనకి ఏం చేసుకోనండి, ద్రోహం చేసి ఏం చేస్తాడు? 500 రూపాయల నోటు దాచుకుంటాడా? ఏం చేసుకుంటాడు? లేకుంటే ఇంకే దేశంలో పోయి ఆయన ఏమైనా ప్రాపర్టీ కొన్నాడా? రైతుల పట్ల నరేంద్ర మోడీ రైతుల పట్ల అంటే రైతులకు కావాల్సినవి చాలా ఉన్నాయి. ఏ ప్రభుత్వం తీర్చలేదండి రైతుల డిమాండ్. గిట్టుబాటు ధరకు ఇస్తున్నారు కదా, సరైన న్యాయం జరుగుతలేదంటున్నారు. ఇక మీరు ఇవాళ ఓ ధర పెంచండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మళ్ళీ మా స్లోగన్ మాత్రం రైతుల నుంచి వస్తూనే ఉంటాయి. ఎందుకొరకు అంటారు మీరు? ఎప్పుడైతే రేటు పెరిగిందో మార్కెట్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. మళ్ళీ ఈ ధర మాకు సరిపోవటం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ రోజుకు 400 రూపాయలు ఉన్నాయనుకోండి. ఎప్పుడైతే ఒక వస్తువు ధర పెరిగిందో ఆటోమేటిక్గా రైతు ఇవ్వటానికి సిద్ధపడతాడు, వాళ్ళు డిమాండ్ కూడా చేస్తాడు. లేబర్ డిమాండ్ చేసినప్పుడు ఇవ్వగలుగుతాడు. ఇవ్వగానే ఇతని దగ్గర ఖర్చు అయిపోద్ది కదా. మళ్ళీ ఖర్చు పెట్టాలంటే మళ్ళీ 400 బదులు 500 ఇస్తే కానీ ఆ లేబర్ రాదు, మళ్ళీ ఇతనికి గిట్టుబాటు కాదు. ఓటు అంటే చాలా అమూల్యమైనది సార్. ఏంటిది? ఓటు ఒక వ్యక్తికి ఒక ఓటు అమూల్యమైనది, జీవితాన్ని మార్చి. అట్లాంటి ఓటు ఒక బిర్యానీకి ఒక 500కు అమ్ముకోవడం జరుగుతుంది సార్. మీరున్న రాజకీయంలో, ఇప్పుడున్న ఓటు అమ్ముకునే రాజకీయంలో ఏంటి, దాన్ని ఎలా చైతన్యం తీసుకురావాలి ఓటాలను? చూడండి, అది ఎవరు నేర్పినారు? నా దగ్గర ఒక రిపోర్టర్ రాసిన బుక్ ఉన్నది, మా పిల్లవాడే రాసినాడు. మొత్తం
మొత్తం యావత్ భారతదేశంలో వాడు కరెక్ట్ రాశాడో రాయడో తెలియదు కానీ మా కుటుంబీకుడే రాసినాడు. ద హయ్యెస్ట్ రూపాయలు పంచింది అంటే మునుగోడు కాన్స్టిట్యున్సీ. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ ఐ డు నాట్ నో. ఏ నాయకులు బీజేపీ నాయకులు ఇక ఆ డీటెయిల్స్లో పోదలుచుకోలేదు. ఇద్దరు ఖర్చు పెట్టారు అని నేను అనడం లేదు. ఒక జర్నలిస్ట్ రాసిన దాన్ని నేను మీకు ఇది చేస్తున్నాను. దాని గురించి చెప్పండి. కరెన్సీని ఇన్వెస్ట్ చేయడం అంటే ఖర్చు పెట్టడం పట్ల ఏమనుకుంటున్నారు? ఏం లేదు, డబ్బు ఉన్నది కాబట్టి ఖర్చు పెడుతున్నాడు అంతే, అంతకంటే డబ్బు లేని రాజకీయాన్ని ఎప్పుడు చూడొచ్చు సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు లేని రాజకీయాన్ని చూడొచ్చు. ఇప్పుడు మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను 30 ఏళ్ళు సర్పంచ్గా ఉన్నానని మీతో చెప్పాను కదా. ఏ ఎలక్షన్లో కూడా నేను 10 రూపాయలు ఖర్చు పెట్టలేదు. 10 రూపాయలు ఖర్చు పెట్టలేదు. ఏమైనా ఎలక్షన్ కంటే 2 రోజుల ముందు ఊర్లో తిరిగి చెప్పేవాడిని అంతే. ఇల్లు తిరిగి వచ్చేవాడిని. పాల్వాయి సత్యనారాయణ రెడ్డి ఒక నియంతగా పాలించినట్టు ఏమంటారు సార్? నా ఛాలెంజ్, ఎవరన్నా ఒక ఫలానా ద్రోహం చేసిండు అని అంటే యాజ్ ఆన్ టుడే నా ఛాలెంజ్ ఉన్నది, 1,00,000 రూపాయలు ఇస్తాను. నన్ను ఈ విధంగా నష్టపెట్టిండు, లేకుండా నా దగ్గర 10 రూపాయలు తీసుకున్నాడు, లేకుండా ఫలానా దగ్గర డబ్బు తిన్నాడు, ఈ విధంగా కష్టపెట్టిండు, మా మధ్య పంచాయతీ పెట్టిండు ఆయన కాలంలో అంటే నేను ఇవాళ కూడా నేను రివార్డ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీ కాలంలో కరెన్సీ లేకుండా ఎలా సర్పంచ్ చేసిన అంతే, ఏం లేదు. వాళ్ళకు నా మీద నమ్మకం ఉండేది కాబట్టి నాకు ఇచ్చినారు. అట్లా మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇప్పుడున్న రాజకీయ నాయకుల పట్ల ఎందుకు పెట్టలేదు? ఎవరు ప్రజలు పెట్టలేరంటే కదా, దానికి కారణం అదే డబ్బే కారణం. ఇవాళ ఒక ఆయన వచ్చి 1000 రూపాయలు ఇచ్చిండు ఓటుకు, ఇంకొక ఆయన 2000 ఇస్తున్నాడు, ఒక ఆయన 3000 ఇస్తున్నాడు, ఒక ఆయన 100 ఇస్తే ఆయన 200 ఇస్తున్నాడు, ఇంకొక ఆయన 300 ఇస్తుండు. ఎవరిస్తే కనీసం వాళ్ళు పైసలు ఇవ్వలేదని బయట హర్తాలు చేసి కూర్చుంటే పోలింగ్ బూత్కి పోకుండా. మీరు ఆనాడు 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా గెలిచామనుకున్నారు. ఈ రోజు రాజకీయంలో అంటే ఏదైనా పోటీ చేయాలంటే అలా గెలవగలుగుతారా? నేను 94లో జనరల్ ఎలక్షన్స్లో అసెంబ్లీకి కూడా పోటీ చేసిన. కానీ నేను ఖర్చు పెట్టేది నా వెహికల్స్ ఖర్చు, నా వర్కర్స్ బయటికి వెళ్ళి ప్రచారానికి పోయినప్పుడు వాళ్లకు తిండి ఖర్చు అంతే తప్ప నేను ఎవరికి 1 పైసా కూడా ఒక వర్కర్కి ఇవ్వలేదు. ఎందుకు గెలవలేరండి? ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా రామనారాయణ ఎవరు ఉన్నాడు, గెలిచిండు కదా. ఎట్లా గెలిచిండు? ఓ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా. మనోహర్ రెడ్డి, డాక్టర్ మనోహర్ రెడ్డి ఆయన ఇప్పటికి 3 సార్లు నిలబడ్డాడు. నా తర్వాతకి నిలబడ్డాది ఆయనే. నన్ను అడిగినారు తర్వాత, నా ఏజ్ సరిపోదని, నాకు వద్దండి ఇక నేను చేయలేను. ఇప్పటికి కూడా మీతో ఈ మాత్రం మాట్లాడుతున్న ఏజ్లో ఉంటే ఇక నా మెమరీ పవర్ను మీరు చేసుకోవచ్చు. అది బాగా రాజధాని నేను బయటికి వెళ్ళలేదు, నాకు తెలియదు, నాకు ఆ విషయం తెలియదు. అవును, గెలవలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నాకు తెలిసినంత వరకు, నేను పేపర్ చదివినంత వరకు, ఒకసారి సుఖేందర్ రెడ్డి గారు ఎప్పుడున్న కౌన్సిల్ చైర్మన్ ఉన్నారు కదా, ఆయన ఇంత సంపాదించొద్దు అంత సంపాదించడు అని ఏదో పేపర్లో వార్తలు వచ్చినాయి. ఆయన ఒకటే అన్నాడు తర్వాత, నేను డబ్బు సంపాదించకపోతే నేను ఎలక్షన్లో మళ్ళీ గెలిచేది ఎట్లా అన్నాడు. ఆయన ఇచ్చిన రిప్లై నాకు ధ్యాత ఉన్నంత వరకు ఆ పరిస్థితి కాడికి వచ్చింది.
అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో, పెద్ద ధనవంతులు ఉన్నారో, పెద్ద వ్యాపారస్తులు ఉన్నారో, పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళే రాగలుగుతున్నారు, కానీ లేకుంటే వేరే వాళ్ళు కంటెస్ట్ చేయలేకపోతున్నారు. సార్ ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ సార్, మీ రాజకీయ అనుభవంలో కవిత చేసిన లిక్కర్ కేసులో దీన్ని ఏ విధంగా, అంటే పెద్ద స్కామ్ సార్, దాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఆమె వెనకాల మీ బీజేపీ పార్టీ అస్త్రం ఉంది అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? ఉంటే తప్పే, ఎవరితోనో తప్పే. బీజేపీ నాయకులు ఎవరైనా దానికి అటువంటి ఎవరన్నా మనస్తత్వం గలవాళ్ళు ఉంటే తప్పని అనటానికి తప్పేం కాదు. ఒక మహిళ అలా చేసడం ఎంతవరకు సార్? అది ఆమె తెలివి, ఆమె మెదడు. ఆమె వేరే వాళ్ళు చెయ్యని పని ఆమె చేయగలిగింది, ఆమె సంపాదించుకోగలిగింది. నో 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 మళ్ళీ అటువంటి ఏ స్కామ్ సమర్థించం. ఏ వ్యక్తి అయితే ఒక పైస ఇవ్వడానికి, నేను ఒక ఆఫీసర్కి ఏదన్నా లంచం ఇవ్వాలంటే నా మనసు ఒప్పదు ఈ ఏజ్లో కూడా. ఇప్పుడున్న ఓటర్లకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు సార్ రాజకీయాల్లోకి రావాల్సిన? ఇప్పుడు ఒక సబ్జెక్టును బట్టి వస్తారండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎట్లొచ్చినారు చెప్పండి? వాస్తవంగా ఆయన స్టాండింగ్ ఎంత? ఒక నటుడిగా వచ్చి పార్టీ పెట్టి 3 నెలల్లోనే ఎలక్షన్స్ పెడితే 90 మెజార్టీతో గెలవగలిగినాడు ఆన్ వన్ ఇష్యూ. ఏంటి? కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ప్రజల్లో ఉండింది, వాళ్ళకు సరి అయిన నాయకుడు దొరకలేదు కాబట్టి ఎన్టీ రామారావు సమర్థంగా చెయ్యగలడు అనే నమ్మకం కలిగింది కాబట్టి ఆయన ఖర్చు పెట్టింది ఏం లేదు, ప్రజలకు డబ్బు ఇచ్చింది ఏం లేదు, ఎవరికి ఇచ్చింది ఏం లేదు మొదటిసారి. సరే తర్వాత ఏం జరిగిందో అది వేరు, కానీ 2 నెలల్లో వచ్చు. మళ్ళా తర్వాత అసెంబ్లీని రద్దు చేసి 85లో మళ్ళీ కంటెస్ట్ చేసి వచ్చుడు, మళ్ళీ కంటెస్ట్ చేసి వచ్చుడు. ప్రజలకు ఉన్న నమ్మకం అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకం. మీ అనుభవంతో ఏం చెప్పేది? ప్రజలు మనం చెప్పేది ఏముంటుందండి? పరిస్థితులను బట్టి వాళ్ళు మారుతుంటారు. ఏ ఒక్కరు చెప్తే మళ్ళేది కాదు, పరిస్థితులు. పరిస్థితుల్లో ఇప్పుడు యూపీనే ఉంది, ఒకసారి 80 సీట్లు ఇచ్చిన యూపీ తర్వాత పోగొట్టుకుంది. కారణం అక్కడి కొన్ని పరిస్థితులు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఆడిన నాటకం, వాళ్ళు చేసినటువంటి ప్రచారం, వాళ్ళ డబ్బు ప్రస్తావన, ఇవన్నీ కొన్ని ఉన్నాయి కదా. పరిస్థితులు ప్రజలు మారుతాం.